ఉరి తీయడానికి సరిగ్గా ముందు భగత్ సింగ్ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇది ఇప్పటికీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్లోని బంగా గ్రామంలో జన్మించారు. కేవలం 23 ఏళ్ల వయసులో మార్చి 1931 ఆయనకు ఉరి శిక్ష అమలు చేశారు. కానీ ఆ చిన్న జీవితంలోనే ఆయన ఒక గొప్ప ఆదర్శాన్ని మిగిల్చారు. భగత్ సింగ్ కేవలం ఒక విప్లవకారుడు మాత్రమే కాదు, ఒక గొప్ప మేధావి, స్కాలర్ కూడా. జైల్లో ఉన్నప్పుడు ఆయన 300కు పైగా పుస్తకాలు చదివారు. కార్ల్ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ మరియు లెనిన్ రచనలు వంటివి. చదువు ఆయనకొక ఆయుధం లాంటిది. ఆయన తన చివరి రోజుల్లో రాసిన ఒక లేఖలో ఇలా అన్నారు: విప్లవం అనేది కత్తులతో కాదు, ఆలోచనలతో గెలవబడుతుంది. ఆయన దృష్టి కేవలం స్వాతంత్ర్యం మీద మాత్రమే కాదు, ఒక కొత్త భారతదేశం మీద ఉండేది. ఉరి తీసే రోజు కూడా భగత్ సింగ్ ద రెవల్యూషన్ ఇన్ కౌంటర్ రెవల్యూషన్ ఇన్ జర్మనీ అనే పుస్తకాన్ని చదువుతున్నారు. జైలర్ వచ్చినప్పుడు ఆయన ఇలా అన్నారు: ఆగు, ఒక విప్లవకారుడు మరో విప్లవకారుడిని కలుస్తున్నాడు. మిత్రులారా, నిజమైన విప్లవం పుస్తకాలతోనే వస్తుందని భగత్ సింగ్ మనకు నేర్పిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన నిజ జీవిత కథలు కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.